హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. మరి ప్రజెంట్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కంపల్సరీ ఏంటంటే మనకు జనరల్ స్టడీస్ పేపర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. మరి జనరల్ స్టడీస్లో మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది కామన్ అయిపోయింది. మరి ప్రజెంట్గా మనకు ఆర్ఆర్బి ఎన్టీపీటీసీ కాబట్టి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకు ఫిజికల్ సైన్స్ నుంచే మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. మరి దానిలో భాగంగా ఈరోజు మన ఆర్ఆర్బిలోని కెమిస్ట్రీ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి ఏ ఏరియాల నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు అనేది మనకు కావాలి. నెక్స్ట్ దాదాపు ఆర్ఆర్బిలో దాదాపు ఒక 8 నుంచి 10 మార్కులు రావడానికి స్కోప్ అయితే ఉంది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో. మరి ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. దాంట్లో కొన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటివంటే, ఫస్ట్ చాప్టర్ ఏంటిదయ్యా అంటే మూలకాల వర్గీకరణ. దీన్నే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాము, మూలకాల వర్గీకరణ. సెకండ్ చాప్టర్ వచ్చేసి ఆమ్లాలు క్షారాలు. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి లోహాలు ఒకటి. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి రసాయన చర్యలు రకాలు. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి కార్బన్ దాని సమ్మేళనాలు. ఇక లాస్ట్ చాప్టర్ వచ్చేసి పరిశ్రమలు. దీంట్లో నుంచి ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉందండి, అది ఆర్ఆర్బి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ. దాంట్లో ఈ ఫస్ట్ చాప్టర్ చూద్దాం. ఫస్ట్ మూలకాల వర్గీకరణ. మరి ఈ మూలకాల వర్గీకరణలో తీసుకున్నట్లయితే ఇంపార్టెంట్ చాప్టర్, కంపల్సరీ క్వశ్చన్ ఏరియా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్నా కానీ. ఫస్ట్ మరి మూలకాల వర్గీకరణలో ఫస్ట్ మరి మూలకము అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. మరి ఉదాహరణ కూడా ఉంటాయి మనకు, మూలకాలకు అనేక ఉదాహరణ అందరికీ తెలిసి ఉంటుంది. ఫస్ట్ మూలకం ఏం చెప్పుకుంటామంటే హైడ్రోజన్ అనే మూలకం చెప్పుకుంటాం. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ ఇవన్నీ మూలకాలకు ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనేది మూలకానికి ఉదాహరణ. ఎందుకు హైడ్రోజన్ అనేది మూలకము అంటామంటే అది మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి మూలకము అంటే ఒకే రకమైన పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడిన దానిని మనం ఏమంటామంటే మూలకము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనేది మూలకము అని ఎందుకంటామంటే హైడ్రోజన్ అనే మూలకంలో అన్నీ కూడా హైడ్రోజన్ అనే పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడింది కాబట్టి హైడ్రోజన్ దేనికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటామంటే ఒక మూలకానికి ఉదాహరణ అని చెప్పుకుంటాం. చూడండి, మరి ఫర్ ఎగ్జాంపుల్ H2O అని చెప్పుకుంటాం. H2Oలో దీంట్లో మరి ఇది దేనికి ఎగ్జాంపుల్ అనేది మనకు కావాలి. దీంట్లో హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ ఉంది, 2 పరమాణువులు ఉన్నవి, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కలిసి ఉన్నవి. దీనిని ఏమంటామంటే సమ్మేళనము అనాలి. కాబట్టి సమ్మేళనము అంటే ఏమిటయా అంటే విభిన్న పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడిన దాన్ని మనం ఏమంటామంటే సమ్మేళనము. కాబట్టి ఒకే రకమైన లేదా సజాతి పరమాణువుల కలయిక వలన ఏర్పడితేనేమో మూలకము, వేరు లేదా విజాతి పరమాణువుల కలయిక వలన ఏర్పడితేనేమో సమ్మేళనము. కాబట్టి నీటి అణువు దేనికి ఎగ్జాంపుల్ అంటే సమ్మేళనానికి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్జి తీసుకున్నట్లయితే హెచ్జిలో మనం ఏమనుకుంటామంటే హెచ్ వేరు జి వేరు అనుకుంటాం. కానీ హెచ్ వేరు జి వేరు కాదు, 2 కలిపి ఒకటే. దాని పేరే ఏం పేరయ్యా అంటే మెర్క్యూరీ. కాబట్టి ఈ మెర్క్యూరీ దేనికి ఎగ్జాంపుల్ అయ్యా అంటే మూలకానికి ఉదాహరణ. కాబట్టి ఇక్కడ హెచ్ వేరు జి వేరు కాదు అన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ తీసుకున్నట్లయితే హెచ్సిఎల్ దేనికి ఎగ్జాంపుల్ అయ్యా అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. హెచ్ వేరు, ఇక్కడ సిఎల్ వేరు. హెచ్ అనేది హైడ్రోజన్, సిఎల్ అనేది క్లోరిన్. కాబట్టి హెచ్సిఎల్ దేనికి ఎగ్జాంపుల్ అయ్యా అంటే ఇది చెప్పవచ్చు మనం. దేనికి ఎగ్జాంపుల్ అయ్యా అంటే సమ్మేళనానికి ఉదాహరణ అని చెప్పవచ్చు. చూడండి, కాబట్టి ఒకటేమో మూలకము, ఇంకోటేమో సమ్మేళనము. ఒకటి మూలకము, ఇంకోటేమో సమ్మేళనము. ఒకే రకమైన పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడిన దాన్ని మూలకము అంటాము. విభిన్న పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడిన దానిని ఏమంటామంటే సమ్మేళనము. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం దేనికి ఎగ్జాంపుల్ అంటాడు? దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపౌండ్, సమ్మేళనానికి ఉదాహరణ. మరి మూలకము అనే పదాన్ని మొట్టమొదటగా పరిచయం చేసింది ఎవరైనా అంటే ఒక అతను ఉన్నాడు. అతని పేరు ఏం పేరంటే రాబర్ట్ బాయిల్. ఈ రాబర్ట్ బాయిల్ మన కెమిస్ట్రీలో ఏమని పిలుచుకుంటామంటే ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటుంటాం. రసాయన శాస్త్ర పితామహుడు అని పిలుచుకుంటా ఉంటాం రాబర్ట్ బాయిల్ని. మరి మన కెమిస్ట్రీలో ఇద్దరు ఫాదర్లు ఉన్నారు. ఒక ఆయనేమో కెమిస్ట్రీ ఆఫ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అనుకుంటే, ఇంకో ఆయన ఎవరైనా అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ, ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు. ఆయన ఎవరైనా అంటే లెవోయిజర్. మరి లెవోయిజర్ ఏం చెప్పిండయా అంటే ఒక నియమాన్ని ప్రతిపాదించిండు. ఆ నియమమే ఏమిటయా అంటే ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. మరి ఇటువంటి నియమం ఒకటి శక్తి నిత్యత్వ నియమం ఉంటుంది. ఆ శక్తి నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త మనకు ఫిజిక్స్లో వస్తుంది ఐన్స్టీన్. మరి ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త లెవోయిజర్ని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. రాబర్ట్ బాయిల్ని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అనాలి. ఈ బాయిల్ అనే శాస్త్రవేత్తనే మనము మూలకము అనే పదాన్ని మొట్టమొదటగా పరిచయం చేసిన వ్యక్తి. మరి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పటివరకు ఎన్ని మూలకాలు ఉన్నాయో మనకు తెలిసి ఉండాలి. మనకు బుక్స్లలో కనబడతా ఉంటుంటుంది 107, 109, 111, 114. కానీ ప్రజెంట్గా అప్డేట్ ఇప్పటి వరకు ఎన్ని మూలకాలు ఉన్నాయో అనేది మనకు తెలిసి ఉండాలి. ప్రజెంట్గా ఇప్పటి వరకు మనకు కనుగొనబడిన మూలకాల సంఖ్య ఎంత అంటాడు? లేదా ఆవర్తన పట్టికలోని ఆధునిక ఆవర్తన పట్టికలోని మొత్తం మూలకాల సంఖ్య ఎంత అంటాడు? కాబట్టి ప్రజెంట్గా కనుగొనబడిన మొత్తం మూలకాలు ఎన్నయ్యా అంటే 118 మూలకాలు. మరి మనకు బుక్లలో అక్కడక్కడ 114 కనబడుతుంది కదా అంటాం. ఈ 114కి ఈ మధ్యకాలంలో 4 మూలకాలు కనుగొనడం వలన మొత్తం మూలకాల సంఖ్య ఎంత అయిందంటే 118 మూలకాలైనవి. కాబట్టి ప్రజెంట్గా కనుగొనబడిన మూలకాలు ఏమిటి అంటాడు? లేదా ప్రస్తుతము ఆవర్తన పట్టికలోని మూలకాల సంఖ్య ఎంత అంటాడు? కాబట్టి ప్రస్తుతం ఆవర్తన పట్టికలోని మూలకాల సంఖ్య 118 చెప్పాలి. ఈ మధ్య కాలంలో కనుగొనబడిన మూలకాల సంఖ్య అంటే 4 చెప్పాలి. ఆ 4 మూలకాలు ఏంటివో మనకు తెలిసి ఉండాలి. ఆ 4 మూలకాలలో మొట్టమొదటి మూలకం ఏమిటయా అంటే NH. చూడండి, NH అంటే దాని పేరు ఏం పేరయ్యా అంటే నిహోనియం. దాని పరమాణు సంఖ్య 113. రెండవ మూలకం ఏమిటయా అంటే ఎంసి అంటే దాని పేరు ఏమిటయా అంటే మాస్కోవియం. దీని పరమాణు సంఖ్య 115. నెంబర్ 3 ఏమిటయా అంటే టిఎస్ అంటే దాని యొక్క పేరు ఏమిటయా అంటే టెన్నైసిన్, 117వ మూలకము.
నెక్స్ట్ లాస్ట్ మూలకం ఏమిటయ్యా అంటే ఓజీ. ఓజీ అంటే ఏమిటయ్యా అంటే ఓగానెస్సేన్. ఓగానెస్సేన్. కాబట్టి ఈ 4 మూలకాలు ఏంటివో తెలిసి ఉండాలి, వాటి పేర్లు తెలిసి ఉండాలి, వాటి యొక్క పరమాణు సంఖ్యలు కూడా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు కనుగొనబడిన మొత్తం మూలకాల సంఖ్య 118 అంటే ఆ 118వ మూలకం ఏమిటి అంటాడు ఓగానెస్సేన్. దాని సింబల్ ఏమిటంటే ఓజీ. ఈ క్రింద ఇవ్వబడిన మూలకములలో ఈ మధ్య కాలంలో కనుగొనిన మూలకం ఏమిటి అంటాడు. అంటే ఈ 4 మూలకాలు మనకు వచ్చి ఉండాలి. ఇంకోటి కూడా దీంట్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏమడగడానికి ఛాన్స్ ఉంటుందయ్యా అంటే ఇక్కడ కనుగొనిన మూలకాలు ఉన్నాయి కదా, ఈ మూలకాలకి ఏంటిదయ్యా అంటే నేమ్స్ పెడతా ఉంటుంటారు. మరి ఆ నేమ్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ వాటికి నేమ్స్ పెట్టారండి. ఆ నేమ్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ వాటికి ఒక నేమ్స్ ఇస్తూ ఉంటారు. ఏ నేమ్స్ ఇస్తూ ఉంటారంటే ఐయుపిఏసి. మరి ఐయుపిఏసి అబ్రివేషన్ మనకు తెలిసి ఉండాలి. ఏంటిదయా అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. కాబట్టి ఐయుపిఎస్ అబ్రివేషన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. మరి ఐయుపిఎస్సి ప్రకారము వీటి యొక్క నేమ్స్ అడగడానికి కూడా స్కోప్ ఉంది. మరి ఐయుపిఎస్సి నేమ్స్ రావాలంటే మనకు ఒక సిస్టమ్ తెలిసి ఉండాలి. ఆ సిస్టమ్ ఏంటంటే ఒక టేబుల్ తెలిసి ఉండాలి. 0 ఉన్నట్లయితే ఎక్కడైతే 0 కనబడుతుందో అక్కడ మనం ఏం రాయాలంటే నిల్ అని రాయాలి. నిల్. 1 ఉన్నట్లయితే దాన్ని ఏమని రాయాలంటే అన్ అని రాయాలి. అన్. 2 ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే కెమిస్ట్రీలో అయితే ఏమంటామంటే డై అంటాం, కానీ ఇక్కడ ఏమంటామంటే బై అని రాయాలి. 3 ఉన్నట్లయితే దాన్ని కెమిస్ట్రీలో కానీ ఇక్కడ కానీ ఏమంటామంటే ట్రై అంటాం. 4 ఉన్నట్లయితే కెమిస్ట్రీలో టెట్రా అంటాం, కానీ ఇక్కడ ఏమంటామయ్యా అంటే క్వాడ్ అంటాం. 5 ఉంటే కెమిస్ట్రీలో ఏమంటామంటే పెంట్ అంటాం, ఇక్కడ కూడా పెంట్ అంటాం. 6 ఉంటే కెమిస్ట్రీలో ఎగ్స్ అంటాం, ఇక్కడ కూడా ఎగ్స్ అని రాయాలి. 7 ఉంటే కెమిస్ట్రీలో ఏమంటామంటే హెప్ట్ అంటాం, కానీ ఇక్కడ 7ని హెప్ట్ అనం, 7ని ఏమంటామంటే సెప్టెంబర్. కాబట్టి 7వ నెల పేరు సెప్టెంబర్ గుర్తుపెట్టుకోవాలి. 7 తర్వాత వచ్చేది మనందరికీ తెలుసు 8. సెప్టెంబర్ నెల తర్వాత వచ్చే నెల పేరు అందరికీ తెలుసు. ఆ నెల పేరు ఏం పేరు అంటే అక్టోబర్. కాబట్టి 8ని ఏం గుర్తుపెట్టుకోవాలంటే 8వ నెల పేరు అక్టోబర్. 8 తర్వాత వచ్చేది 9. అక్టోబర్ నెల తర్వాత వచ్చే నెల పేరు ఏం పేరు అంటే నవంబర్. నవంబర్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఎన్ నంబర్గా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 0 అక్కడ ఏం లేని దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే నల్ లేదా నిల్ అంటాం, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ 2 మన ఫ్రెండ్ గానే మనం ఏమని పిలుచుకుంటామంటే ఏందిరా బై అంటాం, కాబట్టి 2 గాడు మన ఫ్రెండ్ గాడు. 4ని ఇంగ్లీష్లో 4ని క్వార్టర్ అంటుంటాం, కాబట్టి 1/4ని క్వార్టర్ అంటాం. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 4 వచ్చింది కాబట్టి క్వార్టర్, కాబట్టి క్వాడ్ గుర్తుపెట్టుకోవాలి. 7వ నెల జూలై, కానీ 7వ నెల ఇక్కడ ఏ నెల గుర్తుపెట్టుకోవాలంటే సెప్టెంబర్. 8వ నెల అక్టోబర్, 9వ నెల నవంబర్ని ఇన్ నంబర్గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ నిహోనియం యొక్క పరమాణు సంఖ్య 113 కాబట్టి ఇక్కడ 1 వచ్చింది, కాబట్టి 1ని ఏమంటామంటే అన్ అంటాము. ఇంకో 1 వచ్చింది కాబట్టి అన్ అంటాము. 3 వచ్చింది కాబట్టి 3ని ఏమంటామంటే ట్రై అంటాము.
లాస్ట్కు మనం ఏం చెప్పాలంటే దాని పేరు చివర ఎం అని చెప్పాలి, ఎం అని చెప్పాలి. కాబట్టి అన్ట్రైయం ఇట్ ఈస్ ద IUPAC నేమ్ ఆఫ్ 1/3 ఎలిమెంట్. కాబట్టి మనం దేనికైనా నేమ్ రాయొచ్చు. ఏ నేమ్ రాయొచ్చు అంటే IUPAC. మరి ఇప్పుడు 115వ మూలకం యొక్క IUPAC పేరు ఏమవుతుంది అంటే ఇక్కడ 1 వచ్చింది కాబట్టి అన్ అంటాం, ఇంకో 1 వచ్చింది కాబట్టి అన్ అంటాం, 5 వచ్చింది కాబట్టి పెంట్. కాబట్టి అన్పెంటియం 117 కాబట్టి 7 కాబట్టి సెప్ట్, లాస్ట్కి ఎం రాయాలి కాబట్టి అన్సెప్టియం. 118 కాబట్టి 8 వచ్చింది కాబట్టి ఓక్ట్, లాస్ట్కి ఏం రాయాలంటే ఓక్టియం, ఓక్టియం. చూడండి, కాబట్టి మనకు ఈ సిస్టమ్ తెలిసినట్లయితే దేని యొక్క IUPAC పేరైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భవిష్యత్తులో ఇప్పటి వరకు 118 మూలకాలు కనుక్కున్నారు. ఒకవేళ భవిష్యత్తులో 119వ మూలకం కానీ 120వ మూలకం కనుగొన్నట్లయితే, ఇంకా ఇప్పటి వరకు కనుక్కోలే, ఒకవేళ కనుక్కున్నట్లయితే ఫ్యూచర్లో దాని యొక్క IUPAC పేర్లు ఏమి ఉండవచ్చు అంటాడు. కాబట్టి ఈజీగా మనకు ఈ సిస్టమ్ వస్తే రాయొచ్చు. కాబట్టి ఇక్కడ 1 ఉంది కాబట్టి 1ని ఏమంటామో మనందరికీ తెలుసు, అన్ అంటాం. ఇంకో 1 ఉంది కాబట్టి అన్ అంటాం. 9ని ఏమంటామంటే ఎన్ అంటాం. అండ్ లాస్ట్కి ఎం రాయాలి కాబట్టి ఎనియం 119వ మూలకం పేరు. మరి 120వ మూలకం పేరు ఏమవుతుందంటే 1 ఉంది కాబట్టి 2 ఉంది కాబట్టి 2 మన ఫ్రెండ్ కాడు కాబట్టి బై, 0ని ఏమంటామంటే నిల్ అంటాము కాబట్టి అన్బైనిలియం 120వ మూలకం పేరు. కాబట్టి ఇవి ఇప్పటి వరకు కనుక్కోలే, ఇంకా భవిష్యత్తులో కనుక్కుంటే వాటి యొక్క IUPAC పేర్లు ఏమి పెట్టవచ్చు అని అడగడానికి కూడా స్కోప్ ఉంది. చూడండి, కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏ నేమ్స్ అయ్యా అంటే IUPAC నేమ్స్ అంటాం. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. మరి క్వశ్చన్ ఎట్లా అడగడానికి ఛాన్స్ ఉంది? ఈ క్రింది వాణిలో 118 మూలకాలలో 117వ మూలకం యొక్క IUPAC పేరేమిటి అని అడగవచ్చు. లేదా ఈ క్రింది వాణిలో మాస్కోవియం యొక్క IUPAC పేరు ఏమిటి అని అడగవచ్చు. లేదా ఈ క్రింది వాణిలో ఈ మధ్య కాలంలో కనుగొనబడిన మూలకం ఏమిటి అని అడగవచ్చు. ఈ క్రింది వాణిలో అన్సెప్టియం యొక్క పేరేమిటి అని అడగవచ్చు. లేదా ఈ క్రింది వాణిలో నిహోనియం యొక్క IUPAC పేరు ఏమి ఉండవచ్చు అని అడగవచ్చు. ఒకవేళ భవిష్యత్తులో 120వ మూలకం కనుగొనబడినట్లయితే దాని యొక్క IUPAC పేరు ఏమి ఉండవచ్చు అని అడగడానికి స్కోప్ ఉంది. చూడండి, కాబట్టి మూలకము అనే పదాన్ని మనకు మొట్టమొదటగా పరిచయం చేసింది బాయిల్ అని చెప్పినాం. ఇప్పటి వరకు కనుగొనబడిన మొత్తం మూలకాల సంఖ్య 118. దాంట్లో రీసెంట్లీగా డిస్కవర్ చేసినవి 4. ఆ 4 ఎలిమెంట్స్ వాటి యొక్క అటామిక్ నెంబర్స్, వాటి యొక్క IUPAC పేర్లు మనకు తెలిసి ఉండాలి. చూడండి, మరి ఒక మూలకం రాసినప్పుడు ఏం చేస్తామంటే ఒక మూలకాన్ని ఎప్పుడు కూడా దేనిచే సూచిస్తామంటే ఒక పదం ఉపయోగిస్తాం. ఆ పదము పేరు ఏం పేరంటే సంకేతము, సింబల్ అంటా ఉంటుంటాం. ఈ సంకేతము అనే పదం మొట్టమొదటగా పరిచయం చేసింది ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. అతని పేరు ఏం పేరు అంటే బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడండి సంకేతము అనే పదం. మరి ఒక మూలకానికి సంకేతం ఎట్లా రాయాలంటే ఆ మూలకంలోని ఇంగ్లీష్ పదంలోని మొదటి అక్షరాన్ని క్యాప్ లెటర్తో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనేది ఉంది. హైడ్రోజన్ అనేది ఇంగ్లీష్ పదము. ఇంగ్లీష్ పదంలో మొదటి అక్షరము H ఉంది కాబట్టి క్యాపిటల్ H అనేది హైడ్రోజన్ యొక్క సింబల్ అవుతుంది.
మరి హీలియం యొక్క సింబల్ ఏమిటి అంటాడు. హీలియం యొక్క సింబల్ కూడా క్యాపిటల్ హెచ్ కావాలి రూల్స్ ప్రకారం. ఎందుకంటే మొదటి అక్షరాన్ని క్యాప్ లెటర్తో రాయమన్నాం కాబట్టి హీలియంలో కూడా మొదటి అక్షరం హెచ్ఏ ఉంది కాబట్టి క్యాపిటల్ హెచ్ఏ కావాలి. కానీ క్యాపిటల్ హెచ్ ఆల్రెడీ గివెన్ టు ద హైడ్రోజన్, ఆల్రెడీ హైడ్రోజన్కి ఇచ్చేసినాము కాబట్టి మొదటి అక్షరము సమానంగా ఉన్నట్లయితే అప్పుడు రెండవ అక్షరానికి వెళ్ళాలి. ఆ రెండవ అక్షరము రాసేటప్పుడు ఎప్పుడు కూడా స్మాల్ లెటర్ రాయాలి. కాబట్టి హెచ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి హీలియానికి రెండవ లెటర్ రాయాలి. ఆ రెండవ లెటర్ ఏంటిదయ్యా అంటే స్మాల్ ఈ. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ హీలియం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఉంది, కార్బన్ యొక్క సింబల్ ఏమిటి అంటే క్యాపిటల్ సి. కాల్షియం ఉంది, కాల్షియం యొక్క సింబల్ ఏమిటయ్యా అంటే క్యాపిటల్ సినే. కానీ ఆల్రెడీ క్యాపిటల్ సి కార్బన్కి ఇచ్చేసినవి కాబట్టి సెకండ్ లెటర్ రాయాలి. ఆ సెకండ్ లెటర్ ఏంటిదయ్యా అంటే ఏ, కాల్షియం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాడిమియం ఉంది, క్యాడిమియం ఉంది, క్యాడిమియంలో కూడా మొదటి అక్షరం సీనే. కానీ సి అనేది ఆల్రెడీ కార్బన్కి ఇచ్చేసినాము కాబట్టి ఏ రాయాలి. ఏ అనేది ఆల్రెడీ కాల్షియంకి ఇచ్చేసినాము కాబట్టి మూడవ లెటర్కి వెళ్ళిపోవాలి. ఆ మూడో లెటర్ ఏంటిదంటే డి, అప్పుడు సిడి అవుతుంది. కాబట్టి బెర్జీలియస్ ప్రకారము ఒక మూలకంలోని ఇంగ్లీషు పదంలోని మొదటి అక్షరాన్ని రాయాలి. మొదటి అక్షరం కామన్గా ఉంటే రెండవ అక్షరం రాయాలి. రెండవ అక్షరం కూడా కామన్గా ఉంటే మూడవ అక్షరం రాయాలి. ఆ రెండవ లేదా మూడవ అక్షరాలు ఎల్లప్పుడూ కూడా ఏ లెటర్ను ఉపయోగించి రాయాలంటే స్మాల్ లెటర్ను ఉపయోగించి రాయాలి. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకుందాం. మరి బెర్జీలియస్ ప్రకారం సోడియం సింబల్ ఏమిటంటే ఎస్ అన్న కావాలి, ఎస్ఓ అన్న కావాలి, ఎస్డి అన్న కావాలి. మనందరికీ తెలుసు సోడియం యొక్క సింబల్ ఏమిటయ్యా అంటే ఎన్ఏ. కానీ ఇక్కడ రాసిన పదానికి ఇక్కడ రాసిన సింబల్కి ఎటువంటి సంబంధం కనబడదు. పొటాషియం అంటాం, పొటాషియం యొక్క సింబల్ కే. ఐరన్ అంటాం, ఐరన్ యొక్క సింబల్ ఎఫ్ఈ. కాపర్ అంటాం, కాపర్ యొక్క సింబల్ సియు. సిల్వర్ ఏజీ, గోల్డ్ ఏయు, యాంటీమోనీ ఎస్బి, టిన్ ఎస్ఎన్, లెడ్ పిబి, మెర్క్యూరీ హెచ్జి, టంగ్స్టన్ డబ్ల్యూ. ఈ 11 మూలకాలకి ఇక్కడ రాసిన సింబల్స్కి వాడిన పదానికి ఎటువంటి సంబంధం ఉండదు. సోడియం అంటున్నాం కానీ సింబల్ రాసేది ఎన్ఏ. లెడ్ అంటున్నాం, సింబల్ రాస్తున్నాం పీబీ రాస్తున్నాం. దీని పేరు టంగ్స్టన్ అంటున్నాం, సింబల్ డబ్ల్యూ రాస్తున్నాము. రాసిన సింబల్కి వాడిన పదానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఒక్కసారి నేమ్స్ చూడండి. సోడియం, పొటాషియం, ఐరన్, కాపర్, టిన్, యాంటీమోనీ, గోల్డ్, సిల్వర్, లెడ్, మెర్క్యూరీ అండ్ టంగ్స్టన్. మరి వీటికి ఎలా రాస్తామంటే వాటి యొక్క లాటిన్ నేమ్స్ ఆధారంగా రాస్తాం. అంటే మనకి ఏం రావాలంటే వాటి యొక్క లాటిన్ నేమ్స్ వచ్చి ఉండాలి. మరి సోడియం యొక్క లాటిన్ నేమ్ ఏమిటయా అంటే నేట్రియం. ఇంగ్లీష్లో NATRIUM, నేట్రియం. మరి నేట్రియంలో మొదటి అక్షరం ఏముందంటే ఎన్ ఉంది కాబట్టి సోడియం యొక్క సింబల్ ఎన్ కావాలి. కానీ ఎన్ అనేది ఆల్రెడీ ఒక పరమాణువుకి ఒక మూలకానికి ఇచ్చేస్తాం. ఎవరికంటే నైట్రోజన్. కాబట్టి రెండవ లెటర్కి వెళ్ళిపోవాలి. ఆ రెండవ లెటర్ ఏ రాస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ సోడియం డిపెండింగ్ ఆన్ అకార్డింగ్ టు ఇట్స్ లాటిన్ నేమ్. దట్ నేమ్ ఈజ్ నేట్రియం. చూడండి. మరి పొటాషియం యొక్క లాటిన్ నేమ్ ఏమిటయ్యా అంటే క్యాలియం.
నెక్స్ట్ ఐరన్ యొక్క లాటిన్ నేమ్ ఏమిటయ్యా అంటే ఫెరమ్. అందరూ ఫెరస్ అనుకుంటుంటారు, కానీ ఫెరమ్. కాపర్ యొక్క లాటిన్ నేమ్ వచ్చేసి ఏమిటయ్యా అంటే క్యూప్రమ్. క్యూప్రమ్. సిల్వర్ యొక్క లాటిన్ నేమ్ వచ్చేసి ఏమిటయ్యా అంటే అర్జెంటనం. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సిల్వర్ది. మనకు 118 మూలకాలు ఉన్నాయి. ఆ 118 మూలకాలలో ఒకనికి అర్జెంట్ అంట. ఎవనికి అర్జెంట్ అంటే సిల్వర్ గానికి అర్జెంట్ అంట. కాబట్టి అర్జెంటనం గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్ యొక్క లాటిన్ పేరు ఏం పేరయ్యా అంటే ఆరం. ఆరం. యాంటీమోనీ యొక్క లాటిన్ పేరు ఏమిటయ్యా అంటే స్టిబియం. టిన్ యొక్క లాటిన్ పేరు ఏమిటంటే స్టానం. స్టానం. లెడ్ యొక్క లాటిన్ పేరు ఏం పేరయ్యా అంటే ఫ్లంబం. మెర్క్యూరీ యొక్క లాటిన్ పేరు ఏమిటయ్యా అంటే హైడ్రార్జిరం. హైడ్రార్జిరం. టంగ్స్టన్ యొక్క లాటిన్ పేరు ఏమిటయ్యా అంటే వోల్ఫ్రమ్. ఈ లాటిన్ నేమ్స్ మనకు వచ్చి ఉండాలి. ఈ 11 మూలకాల యొక్క లాటిన్ నేమ్స్ రావాలి. సోడియం, నేట్రియం, పొటాషియం, కాలియం, ఐరన్, ఫెరమ్, కాపర్, క్యూప్రమ్, సిల్వర్, అర్జెంటనం, గోల్డ్, ఆరం, యాంటీమోనీ, స్టిబియం, టిన్, స్టానం, లెడ్, ఫ్లంబం, మెర్క్యూరీ, హైడ్రార్జిరం, టంగ్స్టన్, వోల్ఫ్రామ్. ఇక్కడ టంగ్స్టన్ వచ్చింది కాబట్టి టంగ్స్టన్ ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది. ఏంటిదయ్యా అంటే ఈయన ఎవరైనా అందరికీ తెలుసు. ఎవరైనా అంటే దీని అందరు చెప్తా ఉంటారు. ఏంటిదయ్యా అంటే విద్యుత్ బల్బు. ఈ విద్యుత్ బల్బును మొట్టమొదటగా కనుక్కున్నది అందరికీ తెలుసు. థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఈ విద్యుత్ బల్బులో ఈ విధంగా 2 తీగలుండి ఈ విధంగా స్ప్రింగ్ లాగా ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తూ ఉంటామంటే ఫిలమెంట్ అంటాం. ఫిలమెంట్ అంటాం. ఈ ఫిలమెంట్ అనేది చూడడానికి మన నాలుక వలె కనబడుతుంది. చూడడానికి సేమ్ నాలుక వలె ఉంది. కాబట్టి నాలుకను ఇంగ్లీష్లో టంగ్ అంటాము. కాబట్టి దీన్ని దేంతో తయారు చేసిరయ్యా అంటే టంగ్స్టన్తో తయారు చేసిరు. విద్యుత్ బల్బులలోని ఫిలమెంట్ తయారీకి ఉపయోగించబడే లోహం ఏమిటి అని చాలాసార్లు అడిగిన క్వశ్చన్ టంగ్స్టన్. మరి ఫిలమెంట్ వచ్చింది కాబట్టి ఈ ఎడిసన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటగా ఫిలమెంట్గా ఉపయోగించిన మొట్టమొదటి లోహం ఏమిటి అని కూడా అడుగుతూ ఉంటాడు. అదేమిటయ్యా అంటే ప్లాటినం. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొట్టమొదటి లోహమేమో ప్లాటినం, ప్రజెంట్గా ఉపయోగించేదేమో టంగ్స్టన్ విద్యుత్ బల్బులో. ఆ టంగ్స్టన్ యొక్క లాటిన్ పేరే ఏమిటయ్యా అంటే వోల్ఫ్రామ్. మరి ఇవి వాటి యొక్క లాటిన్ నేమ్స్ తీసుకున్నట్లయితే, మరి మూలకాలను మొట్టమొదటగా వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటాడు. మరి మూలకాలను మొట్టమొదటగా వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఒక అతనున్నాడు. అతని పేరేం పేరంటే డాబర్నీర్. డాబర్నీర్. ఈ డాబర్నీర్ ఏ దేశస్థుడు అంటాడు. ఏ దేశస్థుడయ్యా అంటే జర్మనీకి చెందిన శాస్త్రవేత్త. మరి ఈయన దేని ఆధారంగా మూలకాలను విభజించిండంటే మూడు మూలకాలను ఒక గ్రూపుగా అమర్చాడు. ఆ 3 మూలకాల యొక్క సమూహాన్ని ఒక పేరు పెట్టాడు. దానిని ఏమన్నాడంటే త్రికము అన్నాడు. 3 మూలకాల యొక్క సమూహము. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని త్రిక సిద్ధాంతము అంటాం. కాబట్టి మూలకాలను మొట్టమొదటగా విభజించినది ఎవరు అంటాడు డాబర్నీర్. మూలకాలను త్రిక సిద్ధాంతం ఆధారంగా విభజించింది ఎవరు అంటాడు
డాబర్నీర్ ఏ దేశస్థుడు అంటాడో జర్మనీ. డాబర్నీర్ మూలకాలను ఏ విధంగా విభజించిండు అంటాడు? ఏ విధంగా అంటే త్రిక సిద్ధాంతము ఆధారంగా చూడండి. మరి నెక్స్ట్ మూలకాలను విభజించిన శాస్త్రవేత్త ఒక అతను ఉన్నాడు. అతని పేరేం పేరంటే న్యూలాండ్.